హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెళ్లికి ముందే శృంగారం కోసం తప్పించే యువత. ఈ తరం యువత రోజులు మారుతున్న కొద్దీ వారిలో అనేక మార్పులు చూస్తున్నాం. అలాంటి యువత చెడు ఏది మంచి ఏది అని తెలుసుకోలేక చాలామంది చెడుదారిలో పయనిస్తున్నారు, ముఖ్యంగా శృంగారం విషయంలో. అయితే ఈ శృంగారం విషయంలో చెడుదారిలో నడిచే వారి సంఖ్య పట్నముల కంటే పల్లెటూరిలోనే ఎక్కువగా నడుస్తోంది. పల్లెటూరి అమ్మాయిలు అబ్బాయిలు చాలా ఫ్రీగా ఉంటారు, పైగా వారిని అనుమానించడానికి లేదు. ఎందుకంటే చిన్నతనం నుంచి కలిసే పెరిగి ఉంటారు కాబట్టి ఇక్కడి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పెద్దగా చదువుపై ధ్యాస పెట్టరు. కాబట్టి ఈ శృంగారానికి బానిసలుగా మారుతున్నారు. తప్పు వారు చేయట్లేదు, వారి వయసు చెప్పిస్తుంది. పెళ్లికి ముందే శృంగారానికి సిద్ధపడడం, అన్ని కోరికలు తీరిన తర్వాత ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం చేస్తుంటారు. పెళ్లి తర్వాత భర్తలకు తెలిసి విడాకులు గొడవలు అని నానా రచ్చ ఉంటుంది. వారి తల్లిదండ్రులు ఎప్పుడూ పని పని అనుకోకుండా కాస్త సమయం ఎదిగిన పిల్లలపై కూడా పెడితే ఈ అనర్థాలు జరగకుండా ఉంటాయి. ఎక్కువగా పట్నంలో చదువులపై ధ్యాస ఉంచడం వల్ల వారిలో ఎక్కువగా శృంగారంపై కోరికలు ఉండవు. పల్లెల్లో పనులు అవి ముగిసిన తర్వాత బాతాకాన్ని పెట్టుకోవడం, అది ఇలా ఇది ఇలా అని పక్కవారి గురించి ఎప్పుడు చూసినా నీచంగా మాట్లాడుకోవడం. అమ్మాయిలైతే మరీ ఎక్కువగా సెక్స్పై పిచ్చిని పెంచుకుంటున్నారు. పల్లెల్లో అమ్మాయిలు అబ్బాయిలను రెచ్చగొట్టి మరీ సెక్స్కు పాల్పడతారు. అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఫాస్ట్గా ఉంటారు. వీరికి నచ్చిన రీతిలో సెక్స్ను చేయమని బలవంతం పెడతారు. ఒకవేళ ఆ స్త్రీలకు లొంగకపోతే బ్లాక్మెయిల్ చేసి వారి ఇంట్లో చెబుతామని బెదిరించి మరీ శృంగారానికి సిద్ధపడతారు. పల్లెల్లో ఉన్న స్త్రీలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి వారే శృంగారాన్ని చేసి అబ్బాయిలను తృప్తిపరుస్తారట. కేవలం తన సన్యాలను చూపించి మగాళ్లను పడేస్తారు. స్త్రీ యొక్క బొడ్డును చూసి కూడా ఆమెతో శృంగారానికి సిద్ధపడతారు. ఆమె క్యారెక్టర్ ఎలా ఉన్నా అబ్బాయిలు పెద్దగా పట్టించుకోరు. ఆ స్త్రీతో సెక్స్ చేస్తే చాలు అనుకుంటారు. కానీ పట్నంలో అలా కాదు. అమ్మాయిలు బాగుండాలి, ఆమె క్యారెక్టర్ కూడా బాగుండాలి. అన్నింటినీ చూసి వారితో అప్పుడు శృంగారానికి సిద్ధపడతారు. పట్నంలో పెళ్లికి ముందు ఎన్ని కోరికలు ఉన్నా కూడా శృంగారాన్ని మాత్రం పెళ్లి తర్వాతే అని అనేస్తారు. అందరూ కాదు, కొందరు మాత్రమే. ముద్దులు ముచ్చట్లు ఓకే, శృంగారం మాత్రం పెళ్లి తర్వాతే అని తన బాయ్ ఫ్రెండ్తో చెప్పేస్తారు. దానికి ఒప్పుకుంటేనే వారితో కొనసాగుతారు, లేదంటే కట్ చేసి వేరే వారితో పరిచయాలు పెట్టుకొని వారితో వెళ్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.